ఈ యొక్క రాయలసీమ బలిజ ఈ యొక్క సంఘానికి అధ్యక్షులైనటువంటి రాయల్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా పర్సన్స్ అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరినీ కలవటం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఒకటి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ అది చేయడం జరిగింది. తర్వాత పేద మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఒకటి ఇవ్వబోతున్నారు. మూడవది బలిజ కులస్తులకు ప్రతిభా పురస్కారాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో బలిజ కాపు అంటే ఇందులో ఉన్న సబ్ క్యాస్ట్ చాలా ఉన్నాయి. అందరూ తీసుకుంటే ఈ రాష్ట్ర జనాభాలో మెజారిటీ మనం ఉన్నాం. అయితే రాజ్యాధికారం అనుకున్నంతగా రాని మాట వాస్తవం. మనం ఉన్న శాతానికి దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్చువల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీతో ఒక అవగాహన కూర్చుకొని ఈరోజు ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిజాయితీపరుడు, పట్టుదల ఉన్న వ్యక్తి. ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే దాన్ని సాధించాల్సిన వ్యక్తి. అటువంటి వాడు నిజంగా మన యొక్క కమ్యూనిటీలో ఉంటాం. మనందరం అదృష్టంగా భావించాలి. సొసైటీకి చేయాలని చేయగలం. పేదలు ఎవరైనా వస్తే ఫీజులకు రాయితీలు చేస్తుంటే కనుగొని అలా కాకుండా మనకు సమాజంలో బలిజలు డెవలప్ కావాలంటే ఒకటి ఎడ్యుకేషన్ అంటే అల్టిమేట్ ఎడ్యుకేషన్. నేను అందరూ చెప్తున్నాను, బిల్డింగ్లు ఇవన్నీ ఆస్తి కాదు, మీ పిల్లల చదువే మీ ఆస్తి. బలిజ కులస్తులు ఉన్నత స్థితికి పోవాలి, సమాజంలో ముందుకు పోవాలి, రాజ్యాధికారంలో షేర్ చేసుకోవాలి. ఇవన్నీ కావాలంటే చదివే. నేనే ఉదాహరణ. ఏ రోజుకైనా మన పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థితి పోతేనే జరుగుతుంది. ఒక కమ్యూనిటీ ఉంది మన రాష్ట్రంలో. ఆ కమ్యూనిటీలో బాగా చదువుకున్నాడు ఉన్నారు బాగా. అందువల్లనే మన రాష్ట్రంలో ఈరోజు ఇండస్ట్రీస్ తీసుకుంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అన్ని వాడే. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అన్ని వాడే. నాకెవరు ఒకరు కూడా మన వాళ్ళు అవసరం నేను చెప్తున్నాను. సినీ ఫీల్డ్ అంటే వాడే. అమెరికా పోయిన వాళ్ళలో మెజారిటీ ఆ కమ్యూనిటీ. ఎందుకంటే వాళ్ళు బాగా చదువుతున్నారు. ఆ యొక్క ఫెసిలిటీ వాళ్ళకి వచ్చింది. అదేవిధంగా ఇంకొక రెండో పిల్లలు ఉన్న వాళ్ళు కూడా మెజారిటీ కాంట్రాక్ట్ తీసుకుంటే రాష్ట్రంలో వాళ్ళ పెద్ద చిన్నగా అందరూ చేస్తున్నారు. మున్సిపాలిటీ కాంట్రాక్ట్స్ అనేవి కాదు, పెద్ద కాంట్రాక్ట్స్ ఏవి తీసుకున్న వాళ్ళే. కారణం ఏంటంటే ఆ కులంలో కూడా బాగా చదువుకొని ఉన్నారు. విదేశాల్లో ఉండేది కూడా అర్థం ఉంటే. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళలో ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అదేవిధంగా అధికారులు ఉంటారు. ఎందుకంటే 21% వాళ్ళకి ఇవ్వాల్సిందే. కాబట్టి మన యొక్క కులంలో ఏ రోజుకైనా రాజ్యాధికారం కానీ లేదా డెవలప్మెంట్ కావాలంటే చదువు. నేను అందరినీ చెప్తున్నాను, మీ పిల్లల్ని బాగా చదివించండి. చదివిస్తే ఖచ్చితంగా ఏదైతే మీరందరూ ఈ డయాస్పిరా కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఏదైతే ఆశిస్తున్నారో మన కులస్తులు కూడా ముందుకుండాలనేది ఖచ్చితంగా మనం అచీవ్ చేస్తాం. ఎందుకంటే
మన వాళ్ళలో టాలెంట్ ఉంది, టాలెంట్ లేక కాదు. అయితే గతంలో ఆ అవేర్నెస్ లేదు. ఇప్పుడు టీవీల వల్ల కానీ, వాట్సాప్ వల్ల కానీ, సోషల్ మీడియాలో కానీ అవేర్నెస్ బాగా వచ్చింది. అందువల్ల మరొకసారి అందరికీ చెప్తూ నాకు ఈరోజు అవకాశం వచ్చిన ప్రెసిడెంట్ రాయల్ గారికి మరియు ఆ కమిటీ వాళ్ళందరికీ ఇక్కడ ఇచ్చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.